రికార్డింగ్ నెంబర్ 35లో సెకండ్ పార్ట్ భాగవత వివరణము. రెండో అధ్యాయంలో ద్వితీయాధ్యాయంలో మాస్టర్ గారి ఇంట్రడక్షన్ ఇంకా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే కాల నిర్ణయం గురించి, అంటే ఏ కాలంలో ఏది జరిగింది అనేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఈ రెండో స్కంధంలో సెకండ్ చాప్టర్లో అంటున్నారు. అదేమిటంటే నెంబర్ 1, బ్రహ్మ నారదుడికి భాగవతం ఉపదేశించే కాలానికి ఈ కింద చెప్పిన అవతార కథలన్నీ అయిపోయినాయిట. అంటే బ్రహ్మ నారదుల వారికి ఫస్ట్ భాగవతం చెప్పారు అంటే అప్పటికే కొన్ని అవతారాలు అయిపోయినాయి. అవేమిటంటే 1 వరాహ అవతారము, 2 సుయజ్ఞావతారము లేక హరి అవతారము, 3 కపిలుడు, 4 దత్తాత్రేయుడు, 5 సనకాదులు, 6 నరనారాయణులు, 7 ధ్రువుడు, 8 పృథువు, 9 వృషభుడు, 10 హయగ్రీవుడు, 11 మత్స్యము, 12 కూర్మము, 13 నృసింహము, 14 ఆదిమూలావతారము, 15 వామనుడు, 16 హంసావతారము, 17 మనువు. ఈ 17 అవతారాలు అయిపోయిన తర్వాతే బ్రహ్మదేవుడు నారదుడికి భాగవతం ఉపదేశించాడు అని ఈ కాల నిర్ణయం ఒకటి ఉన్నది. కాల నిర్ణయం అంటే ఈ సమయంలో ఇది జరిగింది, అవతారాలు అయిపోయిన తర్వాతే భాగవత ఉపదేశం జరిగింది నారదుడికి అని. బ్రహ్మ నారదుడికి ఉపదేశించే సమయానికి 18, 19 అవతారాలైన, అంటే అప్పటికి ఇంకా రాలే, ధన్వంతరి పరశురాముడు సమకాలికంగా ఉన్నారు. అంటే ఒకే కాలంలో సమకాలంలో పుట్టారు. ఒకే కాలంలో వాళ్ళిద్దరు 2 అవతారాలు వచ్చినాయి. ఇక్కడ తమాషా ఏంటంటే మొట్టమొదట జరిగిన 17 అవతారాలు, తర్వాత వచ్చిన 2 అవతారాలు కూడా మొత్తం భూమి మీద జీవ సృష్టి మొదలుపెట్టిన తరువాత ఏ మార్పులు భూమి మీద జరిగి తల్లి కడుపులో ఒక మానవుడు పుట్టడం జరిగిందో ఆ మార్పులే ఈ అవతారాలు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇందులో ధన్వంతరి మానవుడే, మనిషి శరీరం గలవాడే, పరశురాముడు కూడా మనిషి శరీరం గలవాడే. అక్కడ నుంచి మానవ శరీరంతోనే అవతారాలు వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా 24 అవతారాలు వర్ణించబడటం, అవి 18 + 6గా డివైడ్ చేయడానికి కూడా ఒక సంకేతం ఉంది, ఒక సింబాలిజం ఉంది. మన భూమి మీద జరిగేది సంవత్సరానికి 24 పర్వములు, 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు. కాబట్టి సంవత్సర చక్రము చక్రే 24 పర్వయోగే అని భారతమున సూతుడు చెప్పాడు. సూతుడితో వివరించబడ్డది. ఈ 24 పర్వాల్లో 18 పర్వాలు మానవుడు తల్లి గర్భంలో పెరిగే నవమాసాలని తెలియజేస్తాయి. పర్వములు అంటే పక్షములు అన్నమాట. మిగిలిన 3 మాసాలకి 90 రోజుల్లో కాలం మనుష్యమానముగా మారి 90 సంవత్సరాల ఆయుర్దాయం కింద కన్వర్ట్ అయిందనమాట. అటుపైన రాశి చక్రంలో ఒక్కొక్క రాశికి 2.5 సంవత్సరాలు చొప్పున 30 సంవత్సరాలు పరమాయువుగా ఏర్పడింది. అంటే మొత్తం 90 + 30 120 సంవత్సరాలు మనిషి ఆయుర్దాయపు కాలం. ఎంతకాలం బతుకుతాడంటే 120 సంవత్సరాలు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇది శ్రీకృష్ణుడు జీవించిన ఆయుర్దాయ ప్రమాణం. ఆయన అంతకాలం ఉన్నాడు శ్రీకృష్ణుడు. అది మనం జాగ్రత్తగా పురాణ సమన్వయం చేసుకుంటే తెలుస్తుంది. లెక్కలు జాగ్రత్తగా చూస్తే ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి శ్రీకృష్ణుడు 125 సంవత్సరముల 7 నెలల 8 రోజులు దేహం దాల్చి ఉండెను. ఎంత పర్ఫెక్ట్గా! మరి పురాణాలంటే సామాన్యం కాదు, ఎంత చక్కగా చెప్పారు. దీన్ని గురించి 10వ స్కంధంలో వివరిస్తారు. కృష్ణావతారంలో లీలలు ఏ వయస్సులో ఏమేమి జరిగినాయి అనేది కూడా ద్వితీయ స్కంధంలో సెకండ్ చాప్టర్లో చెప్పారు. ఇక్కడే నెంబర్ 1 పూతనా సంహారమేమో పురిటింట్లో జరిగింది. ఇంకా పురిటి స్నానం అవ్వలేదు. పురిటింట్లో జరిగింది అంటే అనగా పుట్టింది మొదలు 21 రోజుల లోపల ఈ పూతనా సంహారం జరిగింది. నెంబర్ 2 శకటాసురుడు ఒక బండిలాగా వస్తాడు, రాక్షసుడు. శకటం అంటే బండి. ఆ శకటాసురుడిని చంపేటప్పటికి కృష్ణుడు 3 నెలల వాడు. ఒక తన్నుదంతే ఆ బండి ఎగిరి కింద పడి విరిగిపోతుంది. నెంబర్ 3
గోవర్ధనోద్ధరణ చేసే నాటికంటే చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తే నాటికి శ్రీకృష్ణుడి వయస్సు 7 సంవత్సరాలు. మిగిలిన ఆధారాలన్నీ కూడా రాబో స్కందాల్లో అన్నీ వివరంగా వస్తాయి అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు. మనకి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా కావాల్సిన వాళ్ళందరికీ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంట్రడక్షన్ అయిపోయింది. 30/3/1978 విశాఖపట్నం, ఎక్కిరాల కృష్ణమాచార్య అని మాస్టర్ గారు సంతకం పెట్టారు. 35వ రికార్డింగ్ నెంబర్లో సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది మంది.